ఖరీఫ్ సీజన్లో కష్టాలను మర్చిపోలేనటువంటి రైతన్న యూరియా కొరకి మళ్ళీ ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఎదురైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వారి రబీ సీజన్ స్టార్ట్ అయింది. యూరియా బస్తాల కొరకి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కొత్తగా ఒక యాప్ సైతం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనము కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఉన్నాము, దుర్షేడ్ ఏరియాలో ఉన్నాము. రైతులందరూ కూడా వారికి కావాల్సినటువంటి ఎరువుల కొరకి రావడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాం. కొత్తగా యాప్ తీసుకొచ్చింది. యాప్ ద్వారా వారు ఎవరైతే ఇండెంట్ ఉంటుందో వారికి కావాల్సినటువంటి యూరియా బస్తాల కొరకి వాళ్ళు అప్లై చేసుకుంటే దానిలో వస్తుంది. చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడము, సిగ్నల్ సరిగా లేకపోవడము, వాళ్ళు ఎట్లా చేయాలో అని తెలియకపోవడంతో కొంత ఏరియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితమైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తున్నాము కేవలం కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఎరువులు మాత్రమే ఉన్నట్టున్నాయి. మరి వీళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు ఏవి, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు స్థానికంగా. ఏంటి అసలు పరిస్థితి? మీకు యాప్ చేసింది, కొత్తగా యాప్ తీసుకొచ్చింది. ఖరీఫ్లో కష్టాలు ఎదుర్కొన్నారు, యూరియా బస్తాల కొరకు వెయిట్ చేసిండ్రు. ఇప్పుడేంటి పరిస్థితి? రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది, కానీ దానికంటే ముందే యాప్ అనేసరికి రైతులు మళ్ళీ ఏదో ఖరీఫ్ లెక్కనే దొరకదు అనుకొని లైన్లు కడతారు కావచ్చు అని చెప్పి ఉన్న కాడికి మొన్న యాప్ లేనప్పుడు అంతా ఖాళీ చేసారు యూరియాను. కాకపోతే రైతులకు సబ్స్టెంట్ స్టాక్ పెట్టినాక ఇట్లాంటి గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాలి. కానీ ప్రతి పిఎస్సిస్లలో కానీ స్టాక్ పాయింట్లు ఎరువుల డీలర్ల దగ్గర కానీ యూరియా అనేది ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర పంటల సాగు నమోదు ఉంటుంది. కాబట్టి ఎంత సాగు అవుతుంది, ఎంత స్టాక్ అవసరం పడుతుందో దానికంటే ఒక 10% తక్కువనో ఎక్కువనో ఉంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ స్టాక్ లేకముందు యాప్ అనేది ఒకటి అక్కడ స్లోగన్ వెళ్ళేసరికి అది మీడియా ద్వారా రైతులు తెలిసేసరికి భయపడి రబీ సీజన్లో చేసుకోవాల్సిన పనులను విడిచిపెట్టి దుకాణాలు వెంబడి, పిఎస్సిస్లు వెంబడి, ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. మా దగ్గర యూరియా అసలు ఈ పిఎస్సిసిలో ఎప్పుడు కానీ యూరియా కొరత రాదు. అలాంటి పిఎస్సిస్లో ఇప్పటి వరకు 5 రోజులకెళ్ళి ఒక్క బస్తా యూరియా లేక ఇట్లా లేకపోయేసరికి ఏమైందంటే ఇంకో రైతు భయపడిగా దొరకదు కావచ్చు అని చెప్పి బ్లాక్ మార్కెట్ నుంచో లేకపోతే ఆ తెలిసిన దగ్గర పైరవులు చేసుకోవడము ఏదో చేసి ఉన్న పని చేసుకోవడము అనేది ఇప్పుడు ఇది గవర్నమెంట్ తప్పుడు విధానం అనేది నా యొక్క అభిప్రాయం. ఎట్లయితే బాగుంటుంది? యాప్ అనేది ఉండాలా వద్దా? అసలు యాప్ అనేది అంటే రైతుల దగ్గర ప్రతి రైతుకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తెలియదు కాబట్టి దాంతో ఇప్పుడు మనం ఐకేపీలలో వడ్లు అమ్ముకునే కానీ కాటన్ కార్పొరేషన్కు పత్తి అమ్ముకున్నా కూడా ఆ డబ్బులు అనేది మనకు ఈ బ్యాంకు లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆధార్ అది సైబర్ నేరగాలతోటి మళ్ళీ అదే యాప్ తోటి మళ్ళీ అదేమన్నా ప్రాబ్లం ఉంటే రైతు ఇంకా పెద్ద మొత్తంలో నష్టపోతాడు. కాబట్టి ఈ యాప్ అనేది కాకుండా వ్యవసాయ విస్తరణాధికారులు ఏదైతే పంట నమోదు కార్యక్రమం చేసిరో దాని ప్రకారం ఈ సొసైటీ పరిధిలో గిన్ని బస్తాలు అవసరం ఉంటుంది. ఎప్పుడు ప్రతి రైతు నాటేసినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి వెళ్తాడు, మళ్ళీ 40 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి వెళ్తాడు. కాబట్టి ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ఆ ఏరియాలో ఆ క్లస్టర్ ఉంటుంది. క్లస్టర్ అనేది ఒక 5 ఊళ్ళకు ఒక ఏఈఓ ఉంటాడు, అంటే క్లస్టర్కి ఒక ఏఈఓ ఉంటాడు. కాబట్టి ఆ ఏఈఓ ద్వారా ఆ రైతులకు ఈ పిఎస్సిస్ల ద్వారా సప్లై చేస్తే ఇలాంటిది సమస్య రాదు. మీరున్నారు, మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు? మీకు ఎన్ని బస్తాల యూరియా అనేది అవసరం ఉంది అసలు? అంటే నేను దాదాపు ఒక 20 నుంచి 25 ఎకరాలు వ్యవసాయం చేస్తా. ప్యాడీకి అయితే మాకు 10 ఎకరాల వరకు సాగు చేస్తా. నాకు ఒక 25 నుంచి 30 బస్తాలు అవసరం పడతాయి. మిగతా మొక్కజొన్నకు అయితే ఎకరాకు 2, అది కామన్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. దాదాపు ఒక రబీ సీజన్కి నాకు ఒక 50 బస్తాలు పడతాయి. దానిలో మేము ఇప్పుడు నా సొంత భూమి అనేది 5 ఎకరాలు ఉంటుంది, నేను కౌలు అనేది 20 ఎకరాలు చేస్తాను. కాబట్టి ఈ కౌలు రైతుల పరిస్థితి ఏంది? దీనికి కూడా యాప్ ఉంటే మళ్ళీ ఓటీపీ ఎవరు చెప్పాలి? ఆ ఓటీపీ చెప్పేటాయన అమెరికాలో ఉంటాడు, వాడు చెప్పాడు ఓటీపీ చెప్పమంటే. దీన్ని కూడా ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళ ప్రణాళిక లేకుండా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు యాప్ను తయారు చేసి రైతుల మీద రుద్దిరు తప్ప వాళ్ళు కాలయాపన చేయడానికి వీళ్ళకు యూరియా అనేది దొరకది అనేది వాళ్ళే మనకు సంకేతం ఇస్తారు. కాబట్టి దీన్ని నేనైతే తప్పుగానే భావిస్తున్నా. మొత్తం మీద చాలా రైతులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సరిపోయే విధంగా కస్టల్ ఆఫీసర్ ఎవరైతే క్లస్టర్గా ఉండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రైతులకు సరిపోయే యూరియా బస్తాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మీకు ఎన్ని బస్తాలు అవసరం ఉంటుంది? అసలు యూరియా దొరుకుతుందా లేదా? ఇక్కడ మాది గోపాల్పూర్ విలేజ్, కరీంనగర్ డిస్టిక్. నేను ఒక 5 ఎకరాలు చేస్తాం మేము. నాకు ఒక దాదాపు ఎకరాన 3 అయినా కూడా 15 బస్తాలు అవసరం ఉంటాయి నాకు. ఇవరకైతే నాకు ఒక్క బస్తా కూడా రాలేదు. 5 రోజులు తిరుగుతాను, నాకు ఒక్క బస్తా కూడా వరకు ఇక్కడ అందుబాటులో లేవు సొసైటీలో. ఎక్కడ తిరిగినా కూడా 50 అంటారు, 51 మాత్రం ఇబ్బంది ఇది.
ఎవరికైనా తెలియదు కదా, అందరు రైతులకు తెలియదు కదా, ఇది ఒకటి కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇక రెగ్యులర్గా ఇచ్చినట్టే ఇవ్వాలంటారు. అట్లనే పాస్బుక్ల మీద మనం అట్లా చేసుకు ఇస్తే మాకు ఒక ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. మొత్తం మీద రెగ్యులర్గా ఏ విధానం అయితే అనుసరించి ఇస్తారో దాని విధంగానే ఉండాలని చెప్తున్నారు. మీకు మీది ఎక్కడ ఎన్ని యూరియా బస్తాలు అవసరం? మాది గోపాల్పూర్ సార్. మాది గోపాల్పూర్. మేము ఒక 3 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు నార్లు పోసినాం. ఇప్పుడు మళ్ళా బస్తాలు అవసరం ఉంటాయి. పోయినసారి వానాకాలం పంటకు బస్తాలు దొరకలేదు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందేమని ముందు జాగ్రత్తగా తీసుకుందాం అంటే దొరకట్లేదు. ఇప్పుడు నెల రోజులు అది తిరుగుతున్నాం. స్టాక్ ముందుగానే పెట్టుకుంటే వరకు ఇబ్బంది ఉండదు. పోయినసారి అట్నే ఇబ్బంది అయింది కదా, అందుకొరకు ఇప్పుడే తెచ్చుకుందామని కర్మార్ అంతా తిరిగినాం, ఎక్కడ దొరకలేదు. వీడికి వస్తే అదే ఆన్లైన్ బుకింగ్ అంటారు. మొన్న పొద్దాక వచ్చి ఉన్నా ఆన్లైన్, అది ఓకే కాలేదు. సపరేట్గా మర్రిపోయినా దొరకలేదు. అదే ఇక రోజు వచ్చుకుంటా పోతాను. వచ్చినాయి బస్తాలు అన్నీ 2020 సార్, అన్నీ 2020 కాంప్లెక్స్ అడుగు మంది అవి ఉన్నాయి. ఈ యూరియా మాత్రం రావట్లేదు. అదే ఇబ్బంది. ఎట్లయితే బాగుంటుంది అంటారు మరి? ఈ యాప్ అనేది తీసేస్తేనే బాగుంటుంది సార్. ఓకే, మొత్తం మీద చూశారు కదా, ఈ కాంప్లెక్స్ మనము రైతుల భాషలో చెప్పాలంటే ఇది అడుగు మందు, ఇది సరిపోయే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా యూరియా అనేది తమ యొక్క పంటల పరిస్థితిని బట్టి మొక్కజొన్నకి, వరికి, ఇతరత్ర మిర్చి, ఇతరత్ర సాగు చేసేటువంటి ప్రతి వ్యవసాయ రంగంలో యూరియాని వాడడం అనేది చాలా హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. కాబట్టి సరిపోయే విధంగా యూరియా సరఫరా చేయాలి. యాప్ ద్వారా కొరత కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సరిపోయే విధంగా సరైన సమయంలో రైతులకి ఎరువులు సరఫరా చేస్తే తమకి ఏ ఇబ్బంది లేకుండా టెన్షన్ ఫ్రీగా వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.